వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన. డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓపై ఫిర్యాదు. అభివృద్ధి పేరుతో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టి దందా. ఇక వివరాలకు వెళ్తే కరీంనగర్ పట్టణంలోని జగిత్యాల రోడ్డు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా బంటయ్య బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ను కరీంనగర్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభించిన మరుసటి రోజు నుండి 5 రోజుల వరకు గొప్ప ఆఫర్లను పెట్టారు. 99,000 ఫర్నిచర్ సరుకులు తీసుకుంటే ఒక యాక్టివా బైక్ ఉచితంగా, 29,000 రూపాయలను ఫర్నిచర్ తీసుకుంటే 42 ఇంచెస్ల ఎల్ఈడి టీవీ ఉచితమని ఈ ఆఫర్ 5 రోజులు మాత్రమే ఉంటుందని ఫర్నిచర్ షాప్ యజమాని అమిత్ తెలిపారు. ఫర్నిచర్ షోరూమ్ను యజమాని మాట్లాడారు. తీసుకోవాలి ఎట్లా నమస్కారం. ఇది కరీంనగర్లో బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ ఓపెన్ అయింది అండి. బాంటియా ఫర్నిచర్ 30,000 స్క్వేర్ ఫీట్లో ఎంత పెద్ద షోరూమ్ ఓపెన్ అయింది. ఇక్కడ సోఫాస్ ఉంది, డైనింగ్ ఉంది, బెడ్ ఉంది, కాట్స్ ఉంది, మ్యాట్రెస్, షూ ర్యాక్స్, ఎంత కలెక్షన్ ఉంది. ఎంత 10 డిఫరెంట్ కంట్రీస్లో వస్తుంది అండి. చైనా, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, తైవాన్, ఇటలీ, ఇంకా ఎంత కంట్రీస్లో మటీరియల్ వస్తుంది. ఎంత పెద్ద షోరూమ్, బట్ ప్రైస్ ఎంత పెద్ద లేదు అండి. బెడ్స్ ఎంత 9,990 నుంచి స్టార్ట్ అవుతుంది. సోఫాస్ ఓన్లీ 14,999, కాట్స్ 12,999 అండ్ మ్యాట్రెస్ ఓన్లీ 5,999. ఒక ఓపెనింగ్లో ఎంత బిగ్ ఆఫర్స్ ఉంది. ఏం మనీ లేదు ఆల్సో నో ప్రాబ్లం అండి. ఈఎంఐలో ఫర్నిచర్ ఉంది. ఓకే, ఏం డౌన్ పేమెంట్ ఏం లేదు అండి. రా, ఒక ఐడి ప్రూఫ్ తీసుకోరా, ఫర్నిచర్ తీసుకోపోండి. ఇది బెస్ట్ ఆఫర్ అండి. అని ఇంకా నీ దగ్గర ఓల్డ్ మ్యాట్రెస్ బి ఉంది, మ్యాట్రెస్ బి ఎక్స్చేంజ్ చేస్తుంది. ఫర్నిచర్, సోఫా, డైనింగ్, బెడ్ ఏమేం కావాలి మ్యాట్రెస్ బి ఎక్స్చేంజ్, ఫర్నిచర్ బి ఎక్స్చేంజ్ చేస్తుంది అండి. ఇది కరీంనగర్లో బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ అండి. ఇక్కడ మెయిన్ రోడ్ జగిత్యాల రోడ్లో మెయిన్ రోడ్లో ఓపెనింగ్ అయింది అండి. ఎస్ఆర్ఆర్ కాలేజ్ ముందు ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ ఆఫర్లో ఎంత 70% డిస్కౌంట్ అండి. ఓన్లీ ఫర్ 5 days అండి. ఇంకా 99,000లో పర్చేస్ చేస్తుంది, ఒక ఫ్రీ యాక్టివా వస్తుంది అండి. ఇంకా ఏం లక్కీ డ్రా లేదు, గిఫ్ట్ ఏం లక్కీ డ్రా లేదు, స్క్రాచ్ కార్డ్ లేదు అండి. 99,000లో ఫర్నిచర్ పర్చేస్ చేయండి.
ఒక యాక్టివా తీసుకోపో. ఇంకా బడ్జెట్ లేదు 99,000తో వద్దు అండి, తో 29,999తో తీసుకో. ఒక 42 ఇంచెస్ టీవీ ఫ్రీ అండి. అమిత్ బంటి అండి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు మొదటిలో 80 కోట్లు అంచనా వేసినా ఇప్పుడు 200 కోట్లకు ఎందుకు పెరిగిందో చెప్పాలి. అసలు 80 కోట్ల నుండి 200 కోట్లకు ఇలా అంచనా పెంచారు అంటే క్లారిటీ ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏం చెప్పారు మొదట్లో? ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 85 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని మొదలుపెట్టారు. దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక దగ్గర దాదాపుగా 100 కోట్లు 80 నుండి 100 కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది. 80 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే 80 కోట్లని. తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 180 కోట్ల నుండి 100 కోట్ల వరకు చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ 125 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ నిన్న చూస్తూ ఉంటే 200 కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా, 125 కోట్లలో పెడతారా, 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడి మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000 కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ 4,000 కోట్లే పెట్టున్నారు. ఇవన్నీ కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నాఅనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలం రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊర వాకిలిని కేడీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంపీ నాగరాజు గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అడ్డగా మారిందని శాలివాహన కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రాజేష్ కర్నూలులో అన్నారు. మహానాడు జన సమీకరణకు సంబంధించిన కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా రాజేష్ వ్యవహరించారు. మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంతో ఆయన కర్నూలులో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎప్పుడూ జరిగినంతగా కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. మహానాడు సభ విజయవంతం కావడానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కడప జిల్లా టీడీపీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా నుంచి భారీ సంఖ్యలో మహానాడు సభకు తరలి వచ్చారని అన్నారు. తనకు సహకరించిన మంత్రి టీజీ భరత్కు స్థానిక టీడీపీ నేతలను రాజేష్ ధన్యవాదాలు తెలిపారు. ఓకే సార్, అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ పేరెడ్డి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్. మరి పార్టీ ఆదేశానుసారం నేను కర్నూలు జిల్లా జన సమీకరణ కన్వీనర్గా మహానాడికి రావడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి కూడా నేను కర్నూలులో ఉండి మరి మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున నిన్న జరిగిన మహాసభకి చాలామంది జనాన్ని, అంటే భారీ ఎత్తున జనాన్ని సమీకరించి పంపించడం జరిగింది. మరి నాకు అన్ని విధాలుగా సహాయించిన మంత్రివర్యులు టీజీ భరత్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి చూసాం మనం ఈ రోజున పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా మహానాడులు చాలా జరిగినాయి. మరి నిన్న జరిగిన మహానాడు ఒక ఎత్తు అన్నమాట. గతంలో జరిగిన మహానాడులకి ఈ మహానాడికి
జన సమీకరణ కానివ్వండి, స్వచ్ఛందంగా జనాలు రావడం కానివ్వండి, భారీ ఎత్తున నిన్న సభ సక్సెస్ జరిగింది. ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగినాయి. మరి కడప జిల్లాలో ఉన్న నాయకులు, కడప జిల్లా శాసనసభ్యురాలు మాధవి ఆవిడ, అందరూ కూడా అక్కడ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ఒక బాధ్యతగా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాండ్ సక్సెస్ చేయాలని. అంతకుముందు కడప జిల్లా జగన్ అడ్డా అన్నారు, కానీ ఇవాళ అది తెలుగుదేశం అడ్డాగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న తిరుగుబాటు, గత ప్రభుత్వంకి జనాలందరూ కూడా విసిగిపోయి కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడైతే తీసుకొచ్చారో అటువంటి ప్రభుత్వం మారిపోయిన తర్వాత రాక్షస పాలన నుంచి కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ పాలనకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన సభ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సభ సక్సెస్ అవ్వాలని జనాలందరూ కూడా ప్రతి జిల్లా నుంచి సమీకరణ జరగడం జరిగింది. అలాగే ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. నిన్న భారీ ఎత్తున మేము చాలా మహానాడులు చూసాము, చాలా మహానాడులకు వెళ్ళాము కూడా. ఏ మహానాడికి లేని జనం నిన్న మొదటి నుంచి చివరి వరకు ఎవరు కూడా కదలకుండా వచ్చిన వాళ్ళు చాలామంది బయట కూడా దూరం నుంచి స్క్రీన్ల ద్వారా చూసి నిన్న సక్సెస్ని చేశారు, సభని సక్సెస్ చేశారు. ఆ సక్సెస్ చేసిన ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడ కర్నూలు జిల్లా కన్వీనర్గా నన్ను జన సమీకరణ కన్వీనర్గా పంపించాను. చాలామంది జనాన్ని ఇక్కడ సమీకరణ చేశాం. దరిదాపు 4,000 మంది పైనే వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ టీజీ భారత్ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన. మైబాద్ జిల్లా దంతలపల్లి మండలం పెద్దముప్పరం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అధికారులు తడిసిన ధాన్యం కొనడం లేదని ఆందోళనకు దిగిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైందని, అకాల వర్షానికి తడిసి మొలకెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. మొలకలు వచ్చేప్పటికి 4-5 డబ్బాలు ఖరాబ్ అయినాయి. ఒకటి ఏపీఎన్ మేము ఫోన్ చేసి బతలాడితే నీ యొక్క కులాటే ఆగుతురా, నీ ఏపీఎన్ నేను ఆడున్నా ఈడున్నాయని మాట్లాడతాను. ఎవరైనా మరి అదే సార్ లారిపోతుంది, లేకుండా మాత్రం ఇన్నే ఉంటాయి. అంతే ఇక సంగతి మీ ఇష్టం. దగ్గర నెల అవుతుంది. రైతులని కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగమవుతుంది. కొంచెం రైతులని ఒడ్డుకేయాలని కోరుకుంటాను. మేము అందరం కలిసి ఆడోళ్ళు మొగోళ్ళు అందరం కలిసి ఎందుకంటే అందరికి ఇంకొక 10 రోజులు అయితే నార్లు పోసే టైం వచ్చింది. అందరి పనులు తీర్చే టైం కాబట్టి చేయాలని మేము అందరం కోరుకుంటాం. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాలతో రైతుల నిరసన. నిర్మల్ జిల్లా ధాన్యం 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాలతో నిరసన తెలిపిన రైతు లక్ష్మణ చంద మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో జప్యం చేస్తున్నారని ఆగ్రహం. బస్తాకు 42 కిలోలు తూకం వేస్తున్నారని, అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరిన రైతులు. మండలి లక్ష్మణ్ చంద్ర, నా పేరు గుట్టు శ్రీనివాస్. మేము గత 15 రోజుల క్రితం పోసినాము. 13వ డేట్ నాడు పోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాయిలు రాలేదు. పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ముందు సొసైటీకి ఇచ్చిన బాగుంది, మన డాక్టర్లకు మహిళలకు ఇచ్చిన బాగుండేది. అక్కడ జోకిన తర్వాత 80% ఖాళీ అయిపోయింది. 20% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 80% ఉన్నది. 20% మాత్రమే జోకడం జరిగింది. లక్ష్మణ్ చంద, పూరిగా, కంజరు, లింగంపల్లి అట్లా వేరే గ్రామాలలో జోకి మా ఊళ్ళో జోగలేదు. ఆ వర్షం 21 డేట్కు రావడం జరిగింది. అయినా కూడా లారీలు రాలేదు, జోకలేదు. తడిసినాయని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు. ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్తా అందరికి 41.500 గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు.
అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకాడి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. ఆయన కూడా మరి జోక్తలేరు. ఇంకొక సుమారు 3-4 లారీల వరకు అయితే అన్ని అయిపోవడం జరిగింది. చివరి దశకు రావడం జరిగింది. కొనుగోలు కేంద్రం బాబాపూర్ సుమారు 600 వరకు పంతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా గుడులకు బడులకు సమీపంలో మద్యం షాపులు ఏర్పాటు చేయడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ అధికారంలో రేషన్ నిత్యావసర సరుకులను డోర్ టు డోర్ ఇస్తే కూటమి ప్రభుత్వం విస్కీ బాటిళ్లను డోర్ టు ఇస్తుందని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈరోజు కర్నూలులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాందీ షాపులు ఎక్కడ చూసినా కూడా ఓపెన్ బార్లు అయిపోయినాయి. టెంపుల్కు స్కూళ్ళకు అతి సమీపంలో ఇక్కడైతే టానిక్ షాప్ అని పెట్టినారు. ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంది, రోడ్డుకి పక్క టానిక్ షాప్ ఉంది. అంటే ఇదే కాదు, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టుకొని కనీసం మహిళలు ఆ వీధిలో పోవడానికి కూడా అవకాశం లేకుండా ఓపెన్గా రోడ్ల మీద కూర్చొని విచ్చలవిడిగా తాగుతా వచ్చిపోయేటువంటి మహిళలను అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళని ఇబ్బందులు పెట్టి సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత ఆ బ్రాందీ షాప్ ప్రాంతంలో మహిళలు పోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొని వచ్చినారు. ఇంకా ఎవరైనా టెంపుల్లోకి పోవాలంటే కూడా ఎదురుగా బ్రాండ్ షాప్ ఉంది, ఆ టెంపుల్కి ఏం పోదాంలో ఇంకో టెంపుల్ పోదామనే కాడికి వచ్చింది. కాబట్టి ఈరోజు వ్యవస్థను మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినది, ఆంధ్రప్రదేశ్పై మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా చేసినారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రైస్ డోర్ టు డోర్ డెలివరీ ఇస్తే ఈరోజు మారుతి వ్యాన్లు పెట్టుకొని గ్రామాలలో విస్కీ బాటలు డోర్ టు డెలివరీ ఇచ్చి మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా తాగుడుకు బానిసలను చేస్తూ తయారవుతూ ఉంది ఈ వ్యవస్థ. ఇది మాత్రం చాలా దుర్మార్గం. దీనికి మహిళలు తప్పకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి మహిళలే బుద్ధి చెప్తారు. నాస్పూర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాలలో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో బాధిత ప్రజలతో కలిసి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెర్రబెల్లి మరియు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటూ ఇంటి పనులు కడుతున్న పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇండ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి పట్టాలు పేద ప్రజలని మోసం చేస్తున్నాయని రఘునాథ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు పట్టాలు ఇప్పిస్తే మీకు వాళ్ళకు మేము ధన్యవాదాలు, మాకు తప్పకుండా మా ఓట్లను మేము వాళ్ళకి వేస్తానని మరి మా రోడవతల నుంచి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మా పిల్లలకు మాకు న్యాయం జరగాలి, ఇళ్ళ పట్టాలు రావాలి. మాకు 6 మూత పడితే మిమ్మల్ని లేపేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం, మీ ఇండ్లు ఉండద్దు అని వాచ్మెన్లు మేము గింత సిమెంట్ బస్తా తెచ్చుకున్నా, ఉసుక తెచ్చుకున్నా, ఇటుక తెచ్చుకున్నా ఎవ్వరు కానీ ఫోటో తీసుడు జమాఫీస్కి రమ్మనుడు, ఈ ఇండ్లు కట్టద్దు, ఇళ్ళకు రేకులు వేయద్దు అని అంటే మేము గేట్లు కూడా పెట్టుకోకుండా ఇప్పుడు 6 కొత్త రోడ్ల మేము బతుకుతున్నాం. కానీ మాకు తప్పకుండా
ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే. భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్. పేద ప్రజలకు వెంటనే ఇళ్ల పట్టాలు. సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న పేదలకు వెంటనే. సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న పేదలకు వెంటనే ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే సమస్యను వెంటనే ఇళ్ల పట్టాల 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 సమస్యను వెంటనే. భారత్ మాతా కీ వద్దురా నాయనా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం. నస్పూర్ మున్సిపాలిటీ RK8 కొత్త రోడ్డు, ప్రశాంత్ నగర్, లక్ష్మీనగర్, సాయి నగర్ ఈ ప్రాంతంలో పేద ప్రజలు వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 30, 40, 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు. సింగరేణి పని కొరకు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉంటారు. హట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. కానీ ఇప్పటి వరకు వీళ్లకు ప్రభుత్వం పట్టాలు ఇయ్యలే. గతంలో ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిండు పట్టాల సమస్య పరిష్కరిస్తాము, పట్టాలు ఇస్తామని చెప్పి ఆ ఎమ్మెల్యే చేసిండు. ఆయన పోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు 18 నెలలైంది. 18 నెలల కనీసం ఈ సమస్యకు ఎట్లా పరిష్కారం తీసుకురావాలనే ఆలోచన లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ప్రేమ్ సాగర్ రావు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే. అప్పుడు చెల్లని పట్టాలు 1000 కుటుంబాలకు ఇచ్చింది. ఇదే నస్పూర్ ప్రాంతంలో ఎలక్షన్లలో గెలవాలి, ఓట్లు పడాలని దొంగ పట్టాలు అప్పుడు ఇచ్చింది. వీళ్ళేమో పేద ప్రజలు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు. 2000, 3000 రూపాయలు ట్యాక్సులు కడతారు. ట్యాక్స్ కాగితంలో కూడా వీళ్ళ పేరే ఉన్నది. ఇది ఈర్ల శంకర్. మున్సిపాలిటీ పరిధి లోపల గత 30 సంవత్సరాలుగా సింగరేణిని ఆధారంగా చేసుకుని గుడిచెలు వేసుకుని నివసిస్తూ మరి ఉపాధి పొందుతున్నటువంటి ఏదైతే పరిశ్రమలు వచ్చినప్పుడు పరిశ్రమల మీద కొంతమంది ఆధారపడి బతకడానికి కూడా వస్తారు. అదే తరహా లోపల ఇక్కడ సింగరేణి ఉద్యోగాలతో పాటు సింగరేణి వెలిసినటువంటి 40 సంవత్సరాల క్రితం నుండి సింగరేణి ఆధారంగా బతకడానికి అనేక మంది పేద ప్రజలు ఇక్కడికి బతుకు పొట్ట చేత పట్టుకుని వచ్చి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న చిన్న గుడిసెలేసుకుని వాళ్ళ యొక్క బ్రతుకు వెల్లడిస్తూ అనేక రకాలుగా వాళ్ళ సింగరేణి కార్మికులకు కూడా వ్యాపారంలో కావచ్చు, అనేక పనుల లోపల కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ సింగరేణి సంస్థకు పరోక్షంగా వాళ్ళ యొక్క శ్రమను కూడా ఇచ్చి ఈ ప్రాంతం లోపల సింగరేణి సంస్థ అభివృద్ధి చెందడానికి వాళ్ళ యొక్క సహకారం కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సింగరేణి అధికారులు. కానీ మీరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పొట్ట చేత పట్టుకుని చిన్న చిన్న పిల్లలు ఇవాళ డిగ్రీలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల స్థాయికి వెదిగినారు. ఆ స్థాయికి వెదిగినటువంటి సందర్భం లోపల కూడా మీరు ఇంతకుముందే రఘునాథ్ గారు చెప్పినారు, అక్కడ బిల్లులు ఉన్నాయి, వాటర్ ట్యాక్సీలు కడతా ఉన్నారు, కరెంటు ట్యాక్సీలు కడతా ఉన్నారు, ఆయిల్ ట్యాక్సీలు కడతా ఉన్నారు. ఇంత కట్టినా కూడా సింగరేణి అధికారులు దయాదాక్షిణ్యం లేకుండా వాళ్ళను కనీసం మరమ్మతులు చేసుకోనియకుండా వేధించడం అనేది సరైన పద్ధతి కాదు. సింగరేణి అధికారులు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడులో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంగా ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవుని కడప తిరుమల తిరుపతి దేవస్థానంల అనుబంధ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమానికి తన తరపున 75,000 రూపాయల విరాళాన్ని ఆలయ సిబ్బందికి అందజేశారు. భక్త సేవలో సామాజిక బాధ్యతలు కనిపించే ఆయన ప్రాగఢ ఆధ్యాత్మిక దృక్పథాన్ని ఈ విశిష్ట సంఘటన మరింత స్పష్టం చేసింది. నెలలో 8 రోజులు ఉంటాయి. అవి కాకుండా ఇట్లా ఉంటాయి. ఈ రథము జనా తీసుకోండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.